ఒక మనిషిపై ప్రేమ ఫీలింగ్స్లో వస్తే ఆ ప్రేమని చెప్పడానికి ముందు భయం బోనస్లో వస్తుందంట. అందుకే ఈ 2 సంవత్సరాల నుండి తనకి తెలియకుండా తన ఊహల్లో బ్రతికేస్తున్నా. పగలు మనసులో నిండిపోతున్న తన ఆలోచనలు, రాత్రి తనతో కలిసిపోతున్న కలల్ని, నేను ప్రేమిస్తున్న తనని చూసిన ప్రతిసారి నా జీవితం తనతోనే అని తెలుస్తుంది. ఆ విషయం తనకు కూడా తెలియాలి కదా. కానీ తను ఎదురు పడితే చాలు, మాటలు గొంతు దాటవు, గుండెకి వేగం తగ్గదు. నా ప్రాణమే బయటకొచ్చి తనతో కలిసిపోతున్నంత భయం వేస్తుంది. ఎలాగైనా ఇవన్నీ దాటుకొని ఈరోజు తనకి నా ప్రేమని చెప్పాలి. అందుకే ఈ లెటర్. అసలు వాడు వస్తాడా అని కాలేజ్కి దగ్గరలో ఉన్న షాప్స్ ఇవేనే. వాడు ఖచ్చితంగా ఇక్కడికే వస్తాడు. మరి వాడేంటే ఇంకా రావడం లేదు? వాడేమైనా నా బాయ్ ఫ్రెండ్ అంటే చెప్పి రావడానికి? ఎక్కడైనా లవ్ అంటే అబ్బాయిలు అమ్మాయిల వెంట పడతారు, నీళ్ళ అబ్బాయిల వెంట పడరు. అయితే ఏంటి, అమ్మాయిలు అబ్బాయిలు వెనక పడకూడదని రాజ్యాంగంలో రాసిందా? నీకు రోజు రోజుకి వాడి మీద పిచ్చి బాగా ముదిరిపోతుంది. అది పిచ్చి కాదే, ప్రేమ. హే పద పద, వచ్చేసాడే. పద. ఆగవే, ఇది ఒకసారి మళ్ళీ చూసుకుందాం. 2 నెలల నుండి అదే చూస్తున్నావు. నువ్వు వాడికి అలానే భయపడు, వారంలో వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు తీరిగ్గా కూర్చొని బాధపడది గాని. రా. హాయ్ అన్న. హాయ్. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. వాళ్ళ అన్నయ్య నీకు తెలుసు, నా లవ్కి హెల్ప్ చేస్తావని. ఎరా, మీ అమ్మా నాన్న నేను కష్టపడి కాలేజ్ పంపిస్తే బుద్ధిగా చదువుకోకుండా లవ్ గివ్ అని తిరుగుతూ నన్నే హెల్ప్ అడుగు నన్ను. ఇంకోసారి లవ్ గివ్ అని అంటే చంపేస్తా. పోరా ఫస్ట్ పో. కాలేజీకి వచ్చి చదువుకోకుండా జస్ట్ మిస్ అయ్యామే. లవ్కి హెల్ప్ అంటేనే అలా తిట్టాడంటే, నువ్వు లెటర్ ఇచ్చుంటే అమ్మో. ఇప్పుడు వాడికి నా లవ్ ఎలా చెప్పాలి? అబ్బాయిలలో ఇలా లవ్లు, రొమాన్స్లు, అమ్మాయిలంటే వీక్నెస్ లేని ఒక్క బ్యాచ్ ఉంటారు. నువ్వు పోయి ఆ బ్యాచ్ అధ్యక్షుడిని లవ్ చేసావేంటే? రిత్యా, టైం 9 అవుతుంది. ఇంకెంతసేపు చదువుతున్నారా, కబుర్లు చెప్పుకుంటున్నారా? అమ్మా, చదువుతున్నాం. నా వర్క్ అయిపోయింది. రానికేదో డౌట్ ఉందంటే చెప్తున్నా. ఆబ్జెక్టివ్. సరే, త్వరగా వచ్చేయి. ఇంకా వారమే ఉంది. వారంలో ఆల్రెడీ ఈరోజు అయిపోయింది, ఇంకా 6 రోజులే ఉంది. నువ్వెక్కడికి? ఇంటికి వెళ్ళొద్దా? కూర్చోవే, పక్కనే కదా ఇల్లు. ఏదో కిలోమీటర్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నా. ఇప్పటికే లేట్ అయిందే, అమ్మ తిడుతుంది. తిడితే నేను చెప్తాలే ఆంటీ, మీ అమ్మాయిని నా లవ్కి హెల్ప్ చేయడానికి ఉంచుకున్నానని. సరేనా? ఇంకేమైనా ఉందా? చంపేస్తుంది ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తున్నావా అని.
కదా మరి కూర్చో. నువ్వు పోతే మా వాళ్ళు నన్ను పడుకోమంటారు. అబ్బా మ్, సరే, ఎలాగో ఇంతలా తగ్గించావు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటి అది? రేపు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చెప్తా. ఏయ్ వర్కౌట్ కంప్లీట్ అయిందా? జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయాలి. నువ్వు ఇలా కష్టపడితే రేపు నీ వైఫ్కి కష్టం అవుద్దిరా. ఆ? అరే నిజం రా, నువ్వెంత వర్కౌట్ చేస్తే అంత టెస్ట్లో ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం, చూసుకో మరి. రే నీకు ఎప్పుడు అదే పిచ్చారా? అమ్మాయిలు, హార్మోన్స్. ఇందాకేమో టెస్ట్ టెస్టోస్టెరాన్ అన్నీ కూడా ఎందుకు మాడతావు? అబ్బాయిలుగా పుట్టాక అమ్మాయిల గురించి ఆలోచించడం ఇట్స్ న్యాచురల్ డిఫాల్ట్ రా, మనం ఏం చేయలేం. అంతేగాని పనికొచ్చే దాని గురించి ఆలోచించి పైకి వద్దామని అయితే లేదు. డిఫాల్ట్. అరే మన ఇంటర్నల్స్ రాసేవారు నువ్వు? అన్నా, మా ఫ్రెండ్కి చిన్న హెల్ప్ కావాలి. ఏమైంది? ఎవడనేమన్నా అన్నాడా? లేదు, ఒకటి బాగా ఏడ్పిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? అంటే టీజ్ చేస్తున్నాడా లేదా ప్రేమించమని వెంటబడి విసిగిస్తున్నాడా? అలా విసిగిస్తే నాకు ఈ బాధ ఎందుకు? ఆ? అంటే అతను నా వెంట పడడం లేదు, నేనే అతను వెంట పడుతున్నా పట్టించుకోకుండా పెద్ద పోజ్ కొడుతున్నాడు. అమ్మాయి నేనే సిగ్గుపెడిచి తన చుట్టూ తిరుగుతుంటే కనీసం చూడను కూడా చూడట్లేదు. మీరే చెప్పండి, తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్న అమ్మాయిని ఇలా ఏడ్పించడం కరెక్ట్ అంటారా? ఏయ్ నువ్వేం మాడుతావు? నీకు అర్థమవుతుందా? నువ్వు వెంట పడితే వాడోడో పట్టించుకోకపోతే నేనేం చేయాలి? అంటే అన్నా, ఆ అబ్బాయిది మీ బ్యాచే, ఇదేమో తనతో మాట్లాడడానికి భయపడుతుంది. మీరేమైనా హెల్ప్ చేస్తారని ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ ఇయరా? అయితే మీరే వెళ్ళి వాడి ఫ్రెండ్స్కి చెప్పొచ్చుగా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అది కూడా ట్రై చేసామన్నా, కానీ వాడి ఫ్రెండ్స్ కూడా వాడిలాగే తిక్కలోళ్ళు. అయ్యా, ఫస్ట్ ఇయర్లోనే ఇన్ని కథలా? ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత ఈ కథలన్నీ పడవచ్చు. చదువుదేముందన్నా, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ సప్లీ రాసుకొని పాస్ అవ్వచ్చు. కానీ మనకి నచ్చిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కన లేకపోతే మన హ్యాండ్లో ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నా, ఎంత సంపాదించినా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. వామ్మో, చాలా పిచ్చిలో ఉన్నావు. అంత ప్రేమించిన దానివి నువ్వే డైరెక్ట్ చెప్పొచ్చుగా. తను మీలా కాదు, తను లవ్ అంటేనే ఏదో ఎలర్జీలాగా దగ్గర కూడా రానివ్వడు. నేను ప్రపోజ్ చేస్తే వెంటనే ఆలోచించకుండా నో చెప్పేస్తాడు. తను నో చెప్తే నేను తట్టుకోలేను. అందుకే ఈ లెటర్ మీరు తనకిస్తే తీరిగ్గా చదువుకొని అర్థం చేసుకుంటాడని నా ఆశ. హెల్ప్ అని పోస్ట్ మ్యాన్ చేస్తున్నారా? అలా కాదన్నా, నా లవ్వర్ పెద్ద తోపు అనుకుంటాడు. అందుకే వాడి లెటర్ తీసుకోవాలంటే నిజమైన మీలాంటి తోపులు ఇవ్వాలి కదా. మీరే చెప్పండి, మీకంటే తోపులు ఎవరున్నారు మన కాలేజ్లో? మనకి తెలియని తోపులు ఎవర్రా మన కాలేజ్లో? ఉన్నాడులేండి, ఒక ట్యూబ్ లైట్. నీ దగ్గరికి వెళ్తే చాలు ఏదో గొడవకు వచ్చినట్టు తలెగిరేస్తాడు. సరే మరి, సిన్సియర్ అంటున్నావుగా, నేను ఇస్తానులే. థ్యాంక్స్ అన్న. పో. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు మొదలవుతుంది చూడు, అక్కడ అసలైన సౌండ్. ఎవర్రా? ఏం పేర్రా? ఇంతకీ పేరేంటి? రిత్యా. రిత్యా. ఈ మధ్య అబ్బాయిలు కూడా నన్ను పేరు పెట్టుకుంటారు మామా. అది అమ్మాయి పేర్రా. ఓ రిత్యా, నీ పేరు కాదు, ఆడి పేరు. దాంట్లో ఉంది, నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పకూడదు కదా. ఒకటి పేరు చెప్పొద్దు అంటారు, లవర్ పేరు చెప్పడానికి ఏంటి? నాకు ఇద్దరు ఒకటే. పిచ్చి బాగా ముదిరింది. ఇది ఎక్కడ అమ్మాయిరా బాబు, ఇంత ఫాస్ట్ ఉంది. ఫస్ట్ ఇయర్లోనే పెళ్ళి మొగుడని ప్లాన్ చేస్తుంది. ఆడెవడో లక్కీ ఫెలో. నాకేదో కొడుతుందిరా. ఇద్దరు వచ్చారు, ఒకరేమో నిన్నన్నా అంది, ఇంకొకరేమో నన్నన్నా అంది, వాడినేమో తోపు అంటుంది. మన బ్యాచ్లో మనకి తెలియని తోపేవాడురా. అరే ఈ లవ్లో ఉన్న ప్రతి అమ్మాయికి ఆ లవర్ తోపేరా. అయినా ఆడెవడో గురించి మనకెందుకు చెప్పు.
వాడెవడికో ఇవ్వాలంటే ముందు వాడెవడో తెలియాలి కదరా ఒకసారి చూడు. కదా ఎవరాడు? తేజ తేజ తేజ. మన బ్యాచ్లో మనకు తెలియని తేజ ఎవడరా? మన బ్యాచ్లో ఒరే ట్యూబ్లైట్, అమ్మాయి అనేది నిన్నేరా. ఏ. నీకు లెటర్ ఇమ్మని నీకే చెల్లింది. నీకు తెలియకుండా నీకే ప్రపోజ్ చేసిందిరా. మన ట్యూబ్లైట్ అంటదా? దానికి ఉంది రోజు. నీ అబ్బా. రే ఆగరా, వస్తున్నా రే. ఇప్పుడు ఇటు వచ్చింది, అప్పుడేట్ వెళ్ళిపోయిందిరా. అయినా ఇప్పుడు ఎందుకు ఎంత హడావడి? రేపు ఇటే వస్తారుగా, రేపు చూసుకుందాంలే. ఎక్కు. నన్ను ట్యూబ్లైట్ అనిందిరా. ఎక్కరాదురా పోటీదల్లా. అయినా ఈ అమ్మాయిలు ఏంట, వాళ్ళని ప్రేమించే వాళ్ళని తెలిసి వద్దనుకున్న వాళ్ళు ఎంత పడతారు. సే సీరియస్గా చెప్తున్నా, నువ్వు ఒక వారం రోజులు వాడికి కనబడకు. ఏంటి వారం రోజులు వాడిని చూడకుండా ఉండాలా? నువ్వేమైనా పుట్టినప్పటి నుంచి వాడి సంఖ్యకి తిరిగావేంటే? వాడికి ఇప్పుడున్న కోపానికి నువ్వు కానీ కనబడితే కైమా చేసేస్తాడు. నేను అప్పుడే చెప్పా వాడు అర్థం చేసుకోవడాని. నువ్వే చెప్పు అన్నావు. ఇప్పుడు చూడు, దూరం నుంచి కూడా చూడలేకపోతున్నా. ఉసే మెంటల్, నువ్వు ఇచ్చిన షాక్కి వాడి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో తెలియక అలా రేజ్ అవుతున్నాడు. పాపం పిల్లాడు కదా, ఇలాంటిది ఎప్పుడు తగిలుండదు. అసలు తగులుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేసుండడు. నువ్వు వాడినేమి ఎదవని చేయలేదు. ప్రేమించావని నమ్మడానికి చిన్న టైం పడుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టవే. ఏమో చూద్దాం. నా ముందుకు వచ్చి తోపని చెప్పి నన్నే విప్పించేసిందిరా. అంత బలిపేసారు దానికి. నీ అబ్బా అన్సీ హంటీరా. రేయ్, నన్ను ట్యూబ్లైట్ అంటదా? ఎలా కనిపిస్తున్నారా దానికి? పదరా, లేట్ అవుతుంది. నా దగ్గరకు వచ్చి నాకు అర్థం కాకుండా నాకే ప్రపోజ్ చేస్తా. అంత పిచ్చేంట్రా అమ్మాయికి? అరే మామ, ఇది రాసుకుంటే తెల్లగా అవుతామంటావా? అయినా అసలు దానికి నా మీద అంత ప్రేమ ఏంట్రా? అరే అరే లేరా, ఏమైందిరా? అరే ఆ అమ్మాయి ఏదో అట్రాక్షన్ అనుకున్నా కానీ నిజంగానే లవరా. అసలు ఇంత పిచ్చికిలా ప్రేమిస్తుందిరా. అరే అసలు ఆగి, ఇప్పుడు చెప్పు. అరే ప్రేమించినోడు పక్కన లేకపోతే ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా వేస్ట్ అంటుంది. అసలు అంతలా తనకు నేనేం చేశారా? నీ ఇక నువ్వు మారవరా. ఆగరా. పిచ్చారా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పోతా ఒకసారి. బాయ్. మనసు ఎగసి పడుతూ నీ వెంట నన్ను నెడుతూ గడుసు వయసు తిడుతూ అడుగడుగు అడ్డుపడుతూ ఎదురు చూపులన్నీ ఎదకు చిక్కు ప్రశ్నలైతే పెదవి దాటలేని బదులు ప్రేమను దొటి రాతి. మనసు ఎగసి పడుతూ నీ వెంట నన్ను నెడుతూ గడుసు వయసు తిడుతూ అడుగడుగు అడ్డుపడుతూ.
తన్ని చూసి వారం రోజులైనా నాకేంట్రా 1 year అన్నట్టుంది. అబ్బో పుట్టినప్పటి నుంచి తనతోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నావేంట్రా? పుట్టినప్పటి నుంచి తనతో ఉండకపోవచ్చు కానీ ఇక చచ్చే వరకు తనతో ఉండాలని డిసైడ్ అయిపోయారా. ఆహా, మొన్నెవడో అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిల గురించి ఆలోచిస్తారా అన్నాడు, పెద్ద పోడిగల్ల. నాటకాలు అంటే అప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంతలా ప్రేమిస్తుందని తెలియదు కదరా నిజంగా. అంటే ఇప్పుడు తెలిసిందా? అరే తెలిసిందిరా ఇప్పుడు. ముందని ఎందుకు ఫస్ట్ ఇప్పటిదాకా చదవాలి, ఇప్పుడు ఇది ఇంకోటి. ఎక్కడ ఎతకాలి ఇప్పుడు దీన్ని? దొరికేదాకా వదలలేడు. రేయ్, ఆ అమ్మాయి ఉండేది ఈ కాలనీలోనే. ఓకే వెళ్ళి చూసుకో. రావా? నేను వెళ్తున్నా. ఏ రా. రాను. ఏ, ఏ, నువ్వే ఎత్తుకోరా, నా వల్ల కాదు. వీడేంటి ఇక్కడ? అమ్మో, ఎన్ని రోజులు లేంది ఇప్పుడేంటి? వీడిని చూస్తేనే ఇంత భయం వేస్తుంది. రిత్య, నువ్వు కాబోయే భార్యవి, నువ్వు భయపడ్డం ఏంటి అసలు? పదా. హాయ్. ఏంటి? కిరాణా షాప్ ఎక్కడుంది? ఓ, కిరాణా షాప్ కోసం వచ్చావా? లేదు, నీకోసం వచ్చా. మరి కిరాణా షాప్ అడిగా? అంటే నీతో ఎలా మాట్లాడాలో తెలియక. ఓహో, ఆ దడ్డు పెట్టుకుని నాతో మాట్లాడదామన్నా? అదంతా వదిలే, కన్ఫ్యూజ్ చేయకు. ఏంటి నేను ట్యూబ్లైట్నా? నాకే తెలియకుండా నాకే ప్రపోజ్ చేసి పెద్ద తోపని చెప్పి వీపించేస్తావా? అసలు ఏం ఆడుతున్నావు? అసలు అర్థమవుతుంది ఏం ఆడుతున్నావు? ఏంటి? నేను ఇంత చెప్తే తోపు, విపి, ట్యూబ్లైట్ ఈ 3 తప్ప ఇంకేం వినిపించలేదా? ఇంకేం కనిపించలేదా? ఏ, నా గురించి నీకు తెలియదు. నా కోపం వస్తే మామూలుగా ఉండదు. కావాలంటే మామూలు అడుగు ఏం చెప్తాను. చేస్తావు? ఏం చేస్తావు? మీద మీదకి వస్తున్నావు? లేకపోతే ఏంటి, నీకు భయపడి చేతులు కట్టుకుంటాను అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నా విను, ఇంకొక మాట మాట్లాడితే నీ మీద గృహహింస చట్టం కేసు వేస్తా. గృహహింస చట్టమా? అది మొగుడు పిల్లల మధ్యలో గొడవ అయితే కదా. పెళ్లి చేసుకుంటేనే మొగుడు పిల్లలు అవుతారా? ప్రేమించుకుంటే కూడా అవుతారు. నువ్వే నా మొగుడు అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. నీకంత డౌట్ ఉంటే నన్ను పెళ్లి చేసుకో. I love you. ఓయ్, నువ్వంటే ఇష్టం. ఇష్టం అంటే అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. నిన్ను పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ నీతో ఉండేంత ఇష్టం. నువ్వెలాగో ట్యూబ్లైట్వి, నీకు వెలగడానికి టైం పడుతుంది. కానీ ఆలోచించి చెప్పు. ఉం? ఓయ్, మా అమ్మ ఇంత హుషారుగా ఉన్న కోడలతో వేగలేదేమో. మరి మీ అత్తగారి ముందు కొంచెం అనుకుగా ఉంటావా? నా ముందు ఎలాగో నీకు నచ్చినట్టే ఉంటావుగా. నువ్వు ఇది ఇప్పుడు చెప్పావు, నేను ఈ లెటర్ చదివినప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇప్పటికీ నీకు చెప్పకపోతే నీ ప్రేమతో ప్రాణం పోయేలా ఉంది. నువ్వు 1 వీకే ఇలా అయిపోతే నేను 2 years నుంచి భరిస్తున్నాను. నేనేమనాలి? 2 years? ఇప్పుడు చెప్తున్నావు విను. ఇప్పటి నుంచి నేను ఒక్క క్షణం కూడా వదిలేదు.
నిన్ను మొదటిసారి చూసినప్పుడే అర్థమైంది నిన్ను చూడకుండా ఎన్ని రోజులు నా కళ్ళని ఎంత కష్టపెట్టాను అని. నీ దారిలో నడుస్తుంటేనే తెలుస్తుంది నీ అడుగులు తోడులేక నా అడుగులు ఎంత అలసిపోయాయో అని. నీ శ్వాసని చేరనివ్వకుండా చేస్తున్న ఈ దూరాన్ని చూస్తుంటే తెలుస్తుంది నీకు దగ్గర అవ్వకుండా నేను బ్రతకలేనని. నన్ను నీదాన్ని చేసుకోవా? నేను క్షణం కూడా వదలకుండా ప్రేమించుకుంటా. ఓయ్, నువ్వంటే ఇష్టం. ఇష్టం అంటే ఇలాంటి ఇష్టం కాదు. నిన్ను పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ నీతో ఉండేంత ఇష్టం.